అందరూ నమస్కారం. గ్రోత్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి. నేను మీ చార్టెడ్ రమేష్ని. ఇటీవల కాలంలో చూస్తే కనుక ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో అసలు స్టాక్ మార్కెట్లో భయంకరమైన ఫ్లక్చుయేషన్స్ కనిపించినాయి. వాలటైలిటీ బాగా ఎక్కువగా ఉండింది. ఆ వాలటైలిటీని ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీలు బాగా అడ్వాంటేజ్ ఇస్తున్నాయి. అంటే ఫండ్ మేనేజర్లు బాగా అడ్వాంటేజ్ ఇస్తున్నాయి, మంచి మంచి షేర్లని కొనుక్కున్నారు. అందులో ముఖ్యంగా అసలు స్మాల్ క్యాప్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఎక్కువగా ఎందులో ఇన్వెస్ట్ చేశారన్న దాని గురించి పూర్తిగా విశ్లేషిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే జనరల్గా మనం పెద్ద షేర్లు కొన్నాం అనుకోండి, లార్జ్ క్యాప్ కంపెనీస్ కొంటే కనుక అందులో గ్రోత్ ఎంత ఉంటుందో మనకు తెలియదు. ఆ ప్రాఫిట్ రావడానికి ఎంత మార్జిన్ ఉంటుందని మనకి అంత ఎక్కువగా ఉండకపోవచ్చు. కానీ స్మాల్ క్యాప్ కంపెనీలో ఏమవుతుందంటే అక్కడి నుంచి గ్రోత్కి ఎక్కువగా అవకాశం ఉండడం వల్ల ప్రాఫిట్ మల్టిప్లై అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అలాగే రిస్క్ కూడా ఉందనుకోండి, కాదనట్లేదు. కానీ ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీలు అసలు జూన్ నెలలో అసలు ఏ కంపెనీలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేశారు ఈ స్మాల్ క్యాప్ కంపెనీలో అన్న దాని గురించి పూర్తిగా విశ్లేషిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అందుకంటే ముందర ఒకవేళ మీరు కనుక మా ఈ గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చెప్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో ఇలా పనికొచ్చే కంటే మీకు తీసుకొస్తూ ఉంటాం. అసలు స్మాల్ క్యాప్ కంపెనీస్ అంటే ఏంటి, అందులోనూ అసలు నిఫ్టీ 250 స్మాల్ క్యాప్ ఇండెక్స్ అని చెప్పిన ఒకటి ఉంది. అసలు అదేంటని చూస్తే కనుక సెబీ వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారంగా ఎవరికైతే కనుక మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువగా ఉంటుందో ఆ మార్కెట్ క్యాపిటలైజేషన్ ర్యాంకింగ్ బట్టి ఫస్ట్ 250 కంపెనీలకి వేరే ర్యాంకింగ్ ఉంటుంది. ఆ 251 కంపెనీ నుంచి 250 కంపెనీలని స్మాల్ క్యాప్ కంపెనీస్ అని చెప్పి ఆ నిఫ్టీ 250లో తీసుకొస్తున్నారు వీళ్ళు. సో ఈ నిఫ్టీ 250లో ఉన్న కంపెనీల్లో ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఎందులో బాగా ఇన్వెస్ట్ చేసి, అలాగే అసలు ఎక్కడ డబ్బులు ఎక్కువగా పెట్టి, అలాగే ఎన్ని షేర్లు ఎక్కువగా కొనుక్కుంటూ వెళ్ళారు ఈ స్మాల్ క్యాప్ కంపెనీలో అన్నది పూర్తిగా విశ్లేషిస్తున్నాను. అయితే ఏ కంపెనీలో అయితే కనుక ఎక్కువగా షేర్లు కొన్నారో ఆ కంపెనీ గురించి లాస్ట్ చెప్తాను. ఈ ఫస్ట్ చెప్పే కంపెనీ వచ్చేప్పటికి తక్కువ షేర్లు కొన్న కంపెనీ అనమాట. అంటే నేను తీసుకున్నదే 5 కంపెనీ షేర్లు, టాప్ 5 కంపెనీస్లో ఎక్కడైతే ఇన్వెస్ట్ చేశారో వాటి గురించి చెప్తాను. అందులో తక్కువగా కొన్న షేర్లు ఫస్ట్ నేను చెప్తాను, లాస్ట్లో పెద్దగా ఎక్కువ ఏ షేర్లు అయితే కొన్నారో దాని గురించి చెప్తాను. అండ్ నేను తీసుకున్న రికార్డ్ డేట్ వచ్చేప్పటికి 11 ఆగస్ట్ 2022 తీసుకున్నానండి. వాళ్ళ ప్రైస్ ఎంత ఉందని చెప్పుకోవడానికి. అలాగే వాళ్ళ ఫినాన్షియల్ పారామీటర్స్ డిస్కస్ చేసేది కూడా 11 ఆగస్ట్ 2022 బేసిస్ని చెప్తున్నాను నేను ఇప్పుడు. సో ఈ లిస్ట్లో ఫస్ట్ కంపెనీ అంటే తక్కువగా ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఏది అని అంటే కనుక సఫైర్ ఫుడ్స్ లిమిటెడ్ అని చెప్పి బేసికల్గా వీళ్ళకి ఒక బ్రాండ్ ఉందన్నమాట, ఎం ఫుడ్స్ అని చెప్పి. ఎం అని ఒక బ్రాండ్ ఉంది. బేసిక్గా వీళ్ళు ఒక ఫాస్ట్ ఫుడ్ ఏదైతే సర్వీస్ చేస్తారో అలాంటి ఒక చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ అన్నిటిని నడుపుతూ ఉంటారు అనమాట వీళ్ళు. సో బాగా బిజినెస్ నడుస్తుందండి వీళ్ళకి. సో వీళ్ళ గురించి పూర్తిగా విశ్లేషిస్తే కనుక వీళ్ళ సొంత బ్రాండ్స్ ఏమో ఉన్నాయని చూస్తే కనుక పిజ్జా హట్ అని చెప్పి, లేకపోతే KFC, టాకో బెల్, ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్ని వీళ్ళ చేతిలోనే ఉన్నాయి. సో ఇలాగ ఈ బ్రాండ్స్ అన్నిటిని పెట్టుకుని భారతదేశంలోను, శ్రీలంకలోను, అలాగే చాలా ఇతర దేశాల్లో కూడా వీళ్ళు ప్రస్తుతానికి అయితే ఆపరేషన్ నడుపుతున్నారు. అయితే ఈ ఇండియా నుంచి వెళ్ళే సేల్స్ మనకి ఎంత ఉంది అసలు అన్ని డీటెయిల్స్ కూడా మనం చూసుకుంటూ ఉండాలి. అందులో అలాగే వీళ్ళలో అసలు ఎవరెవరు ఇన్వెస్ట్ చేశారు, ఆల్రెడీ ఏం పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి అసలు ఈ కంపెనీలో అన్నది కూడా మనం చూస్తే కనుక ఇన్వెస్ట్మెంట్స్ వైజ్ చూస్తే ఈడెల్ వైస్, అలాగే CX పార్ట్నర్స్ అని, క్రెడార్ అని చెప్పి, గోల్డ్మెన్ సాక్స్ అని, సమరా క్యాపిటల్ని, ఇలాంటి పెద్ద పెద్దలు చాలామంది ఇన్వెస్ట్ చేశారు వీళ్ళల్లో. అలాగే ప్రస్తుతానికి అసలు ఎన్ని షేర్లు జూన్లో మ్యూచువల్ ఫండ్ కంపెనీలు వీళ్ళ దాంట్లో కొనుక్కున్నాయి అని చూస్తే కనుక దగ్గరగా 5,80,000 షేర్లు కొనుక్కున్నాయి. అలాగే రేట్ చూస్తే కనుక 63 రూపాయలకి ఆల్మోస్ట్ కొనుక్కున్నట్టు తెలుస్తుంది మనకి. అలాగే అసలు సఫైర్ ఫుడ్స్ అన్నది నిజానికి కోవిడ్ టైంలో సేల్స్ బాగా తగ్గిందని చెప్పుకోవాలి. ఎందుకంటే లాక్డౌన్లో చాలామంది బయటకు వచ్చి తినడం అన్నది చేయలేదు. అందుకని చెప్పి అన్ని ఇండస్ట్రీలతో పాటు ఈ ఇండస్ట్రీ కూడా దెబ్బతింది. కానీ 2022లో వీళ్ళ రిజల్ట్స్ చూస్తే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి. ఎందుకంటే 2021లో వీళ్ళ మొత్తం టర్న్ ఓవర్ 1000 కోట్లు ఉంటే కనుక 2022లో దగ్గరగా 1,700 కోట్లు ఉందండి. అంటే 69% పెరిగిందని చెప్పి అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళది క్యాష్ అండ్ క్యారీ బిజినెస్ కదా. ఈ బ్రాండ్స్ అన్నింటిలో కూడా కార్డ్ స్వైప్ చేస్తే డబ్బులు కట్టితేనే డబ్బులు మనకి ప్రోడక్ట్ ఇస్తారు, లేకపోతే లేదు. అంటే అసలు రెవెన్యూలో డెటార్స్ అన్న కాన్సెప్ట్ లేదు అసలు బిజినెస్లో. రెండోది వీళ్ళకి ఎవరైతే కనుక సరుకు సప్లై చేస్తున్నారో వాళ్ళకి క్రెడిట్ ఇస్తారు, మనకి క్రెడిట్ ఇస్తారు వాళ్ళు. అంటే వీళ్ళు నిజానికి నెగిటివ్ వర్కింగ్ క్యాపిటల్ ఆపరేట్ అవుతున్నారు. వీళ్ళకి అసలు వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అన్నది నిజానికి చాలా తక్కువ. ఎందుకంటే మొత్తం క్యాష్ అంతా కలెక్ట్ చేసుకుని దాని తర్వాత వ్యాపారం చేస్తున్నారు కాబట్టి వీళ్ళు. అలాగే వీళ్ళకి ఇంకొక చిక్కు కూడా ఉంది ఒకటి. ఏంటంటే శ్రీలంకలో బిజినెస్ చేస్తున్నారని చెప్పాను. అక్కడ శ్రీలంకలో రూపాయి పడిపోవడం, మన భారతదేశంతో కంపేర్ చేసుకుంటే కనుక అక్కడ ఇంకా క్షీణించడం, ఇవన్నీ కూడా పరిణామాలు నిజానికి.
సో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు శ్రీలంకలో ఉన్న బిజినెస్ ఎంత ఇంపాక్ట్ అయింది అన్నది కూడా మనం చూసుకోవాలి. సో అందులో కొంచెం లాస్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది అక్కడ. అంతేకాకుండా వీళ్ళకి కాంపిటీషన్ కూడా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మనకి KFC లాంటి షాపులు ఈ మధ్యకాలంలో రీటైల్ సైడ్లో లేకపోతే మన లోకల్ షాప్స్లో కూడా స్టార్ట్ చేశారు. మీరు చూస్తే కనుక మన లోకల్ బ్రాండ్స్ లాగా వాళ్ళు DFC అని చెప్పని, RFC అని చెప్పని ఏవో కొత్త కొత్త పేర్లు తీసుకొచ్చి లోకలైజ్డ్ బ్రాండ్స్ని తీసుకొస్తున్నారు. సో అన్ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ కూడా వీళ్ళ కాంపిటీషన్ కింద తయారవుతున్నారు, నెంబర్ 1. అది కాకుండా రెండోది, ఆల్రెడీ స్ట్రక్చర్డ్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో, డామినోస్ అని లేకపోతే మెక్డొనాల్డ్స్ అని చెప్పి, బర్గర్ కింగ్ అని, వీళ్ళందరూ కూడా చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారని చెప్పుకోవాలి. సో ఇవన్నిటిని వీళ్ళు ఎట్లా ఫేస్ చేస్తున్నారని కూడా మనం చూసుకుంటూ ఉండాలి ఖచ్చితంగా. సో ఇకపోతే ఈ కంపెనీ యొక్క కీ ఫినాన్షియల్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి అని చూస్తే కనుక, కంపెనీ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేప్పటికి $1,305 అండి. PE రేషియో 180, డెట్ ఈక్విటీ రేషియో చూస్తే కనుక 0.78, అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే కనుక 6.18, 200 రోజుల SMI చూస్తే కనుక $1,177 ఉందండి. అలాగే RSI 14 రోజులు చూస్తే కనుక 68.9 ఉంది. సో ఇదండి పూర్తిగా అసలు ఈ కంపెనీ గురించి విశ్లేషణ. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే క్షుణ్ణంగా పరిశీలించి దాని తర్వాత మాత్రం ఇన్వెస్ట్ చేయండి. ఇకపోతే ఈ లిస్టులో రెండో కంపెనీ ఏంటని చూస్తే కనుక అనుపమ్ రసాయన్ ఇండియా లిమిటెడ్ అని చెప్పని, బేసిక్గా వీళ్ళు ఒక స్పెషాలిటీ కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ, అలాగే ప్రొడ్యూస్ చేసి సప్లై చేసే కంపెనీ అనమాట. వీళ్ళకి నిజానికి ఏ రకమైన లైన్స్లో బిజినెస్ ఉందని చూస్తే కనుక, ఒకటి లైఫ్ సైన్సెస్కి కావాల్సిన స్పెషాలిటీ కెమికల్స్ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అది కాకుండా మిగతావి కూడా ఉన్నాయి. అయితే లైఫ్ సైన్సెస్ వీళ్ళకి ముఖ్యంగా మెయిన్ రెవెన్యూ జనరేటింగ్ ఆపరేషన్స్ అని చెప్పి మనకు తెలుస్తుంది. దగ్గరగా 90% వరకు రెవెన్యూ వచ్చేప్పటికి ఈ లైఫ్ సైన్సెస్ నుంచే వస్తుంది వాళ్ళకి. అలాగే మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఈ కంపెనీలో షేర్లు ఎన్ని కొన్నాయి జూన్ మాసంలో అని చూస్తే కనుక, దగ్గరగా 10 లక్షల షేర్లు అయితే ఈ కంపెనీ యొక్క షేర్లు కొన్నాయండి. అలాగే వాల్యూ చూస్తే కనుక దగ్గరగా 66 కోట్లకి ఈ షేర్లు కొన్నారు. అలాగే ఈ కంపెనీ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, వీళ్ళకి మంచి డీటెయిల్స్ ఆఫ్ సప్లయర్స్ కానీ, అంటే కస్టమర్స్ అందరూ ఉన్నారనమాట. సో ఈ కస్టమర్స్ అందరూ కూడా మంచి బేస్ అని చెప్పుకోవాలి వీళ్ళకి. మనకి భారతదేశంలోనూ కస్టమర్స్ ఉన్నారు, అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా వీళ్ళకి చాలా మంచి కస్టమర్స్ ఉన్నారు. అలాగే అసలు పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఎంత ఉంది అని చూస్తే కనుక, ప్రస్తుతానికి ఈ కంప్లీట్ అయిన 2022 ఫినాన్షియల్ ఇయర్లో దగ్గరగా 55% ఎక్స్పోర్ట్ సేల్స్ ఉంటే, అది మళ్ళీ అట్లనే కంటిన్యూ అవుతుంది, దానికంటే ఇంక్రీజ్ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్పి వీళ్ళు భావిస్తున్నారు. అలాగే కస్టమర్స్ కూడా యాడ్ ఆన్ అవుతూనే వస్తున్నారు వీళ్ళకి. ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ కస్టమర్స్తో పాటు కొత్తగా ఇప్పుడు ప్రస్తుతానికి 53 కస్టమర్లు ఉంటే, ఇంకా రాబోయే కాలంలో ఒక 60 పైన కస్టమర్స్ ఉంటారని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు. సో అది కూడా మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు మనం. అయితే ఈ కంపెనీలో చిక్ ఏంటంటే కనుక, నిజానికి ఈ కంపెనీ ఒక ఇన్వెంటరీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఎక్కువ ఉంది. ఎందుకు ఇన్వెంటరీ మెయింటైన్ చేయాలంటే, వీళ్ళకి రా మెటీరియల్ ఏదైతే కావాలో ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా వీళ్ళ ప్రొడక్షన్ ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకని చెప్పని మీరు చూస్తే కనుక, రీసెంట్గా యుక్రెయిన్ వార్ వచ్చినప్పుడు వీళ్ళు చాలా స్టాక్స్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. కావాల్సిన దానికంటే ఎక్కువగా స్టాక్స్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. అలా ఇన్వెంటరీ మెయింటైన్ చేయడానికి వీళ్ళ ఖర్చు అంతా చాలా ఎక్కువైపోద్ది. సో ఆ ఇన్వెంటరీ కాస్ట్, మెయింటెనెన్స్ కాస్ట్ అన్నది చాలా ఎక్కువ అవడం అన్నది నిజానికి ఈ కంపెనీకి ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. అయినా కానీ వీళ్ళు అసలు ప్రొడక్షన్ ఆగకూడదు, నా సప్లై కస్టమర్స్ కాకూడదు అన్న ఒక సదుద్దేశంతో ఈ ఇన్వెంటరీ కాస్ట్ ఏదైనా ఉందో అది ఖచ్చితంగా వీళ్ళు భరిస్తున్నారు ఇక్కడ. సో ఇకపోతే ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్ పారామీటర్స్ ఎట్లా ఉన్నాయో చూస్తే కనుక, కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేప్పటికి 760.8 అండి. PE రేషియో 48.87, డెట్ ఈక్విటీ రేషియో 0.47, 5 ఏళ్లలో సేల్స్ 29.89% పెరిగింది. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే కనుక 9.15 ఉంది. ఒక సంవత్సరంలో డబ్బులు పెట్టిన వాళ్ళకి రిటర్న్ వచ్చింది 7.88%, 5 సంవత్సరాలలో చూస్తే కనుక 15.25%. అలాగే 200 రోజులు SMI చూస్తే కనుక 768 ఉంది. అలాగే RSI చూస్తే కనుక 56.1 ఉందండి. ఇకపోతే ఈ లిస్ట్లో మూడో కంపెనీ వచ్చేప్పటికి V-Mart అని చెప్పి, వీళ్ళు యాక్చువల్గా ఒక సూపర్ స్టోర్ లాంటిది ఒకటి మెయింటైన్ చేస్తున్నారు. అంటే మనకి ఇంట్లో కావాల్సిన అన్ని రకాల వస్తువులు కొనుక్కోవడానికి, లేకపోతే బట్టలు కొనుక్కోవడానికి, లేకపోతే ఫుట్వేర్ కొనుక్కోవడానికి, అన్నిటిని కొనుక్కోవడానికి ఒక మల్టీ బ్రాండ్ స్మాల్ లాగా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. నిజానికి వీళ్ళు చాలా డీటెయిల్డ్గా మంచి బిజినెస్ తోటి బీ టౌన్స్లోకి ఎంటర్ అవుతున్నారు. అలాగే చిన్న చిన్న సిటీస్లో కూడా ఎంటర్ అవుతున్నారు. అలాగే మంచి మార్కెట్ స్పేస్ కూడా ఉంది వీళ్ళకి. ఇంకో మంచి అడ్వాంటేజ్ ఏంటంటే, వీళ్ళకి అరవింద్ వాళ్ళ అన్లిమిటెడ్ అని చెప్పిన ఒక బ్రాండ్ ఉండేది వరకు, దాన్ని మొత్తం వీళ్ళు క్యాష్కి కొనేస్తున్నారు ఇదివరకు. సో అలా కొనేయడం వల్ల వాళ్ళకి ఇప్పుడు సౌత్లో కూడా మంచి వ్యాపారం ఉందండి. సో అట్లాగా మంచి బిజినెస్తో రన్ అవుతున్నారు. అయితే వీళ్ళకి ఖచ్చితంగా కష్టం ఎక్కడ వస్తుందంటే, వీళ్ళు ప్రస్తుతానికి ఆపరేట్ చేస్తున్న సెగ్మెంట్లో చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. అంటే అనార్గనైజ్ సెక్టర్లోనూ కాంపిటీషన్ ఉంది. ఎందుకంటే ప్రతి ఊర్లోనూ కూడా ఒక చిన్న చిన్న మార్కెట్ జంక్షన్స్ ఉంటాయి. అందులో
అనార్గనైజ్డ్ సేల్స్, నాన్ బ్రాండెడ్ స్టాక్ అంతా సేల్ చేస్తూ ఉంటారు. అలాంటి సేల్స్ ఉంటాయి. అది కాకుండా బ్రాండెడ్ షాప్స్ ఉంటాయి, వాళ్ళందరితోటి కంపీట్ చేయాలి. సో వీళ్ళందరినీ కంపీట్ చేసుకోవడానికి వీళ్ళకి చాలా మార్కెట్ టాక్టిక్స్ అన్నది కావాల్సి వస్తుంది. సో అవన్నీ కూడా మనం మైండ్లో పెట్టుకుని దాని తర్వాత ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇకపోతే ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ వాళ్ళు ఎన్ని షేర్లు కొన్నారు అన్న చూస్తే కనుక దగ్గరగా 3,32,000 షేర్లు కొన్నారండి. అప్రాక్సిమేట్గా వాల్యూ చూస్తే కనుక 95.71 కోట్లు వాల్యూ అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇకపోతే ఈ కంపెనీ యొక్క కరెంట్ ఫినాన్షియల్ పారామీటర్స్ ఎట్లా ఉన్నాయి చూస్తే కనుక కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేప్పటికి 2,992 ఉంది. పీఈ రేషియో 97.31 ఉంది. డెట్ ఈక్విటీ రేషియో 1.06. 5 ఏళ్లలో సేల్స్ చూస్తే కనుక 10.71% పెరిగింది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 1.46% పెరిగింది. ఓ సంవత్సరంలో రిటర్న్ చూస్తే కనుక 13.94% నెగిటివ్ రిటర్న్ ఉందండి. అలాగే 5 ఏళ్లలో రిటర్న్ చూస్తే కనుక 22.39% ఉంది. 200 రోజులు ఎస్ఎంఐ చూస్తే కనుక 3,164 ఉంది. అలాగే ఆర్ఎస్ఐ చూస్తే కనుక 57.5 ఉందండి. ఇకపోతే ఈ లిస్ట్లో 4వ కంపెనీ ఏంటని చూస్తే కనుక మెట్రోపోలిస్ అని చెప్పి ఒక ప్యాథాలజీ ల్యాబ్ మనందరికీ తెలిసిందే. ఈ ల్యాబ్లో ముఖ్యంగా వీళ్ళు అసలు మన భారతదేశంలో ఉన్న టాప్ మోస్ట్ ప్యాథాలజీ ల్యాబ్స్లో ఇదొకటి చెప్పుకోవచ్చు. సో మంచి చైన్ ఆఫ్ ప్యాథాలజీ ల్యాబ్స్ ఉన్నాయి. అలాగే సౌత్లో వీళ్ళకి ఇదివరకు స్టాండ్ ఉండేది కాదు అసలు. అలాంటి పరిస్థితుల్లో హైటెక్ ల్యాబ్స్ అనే ఒక కంపెనీని వీళ్ళు ఎక్వైర్ చేయడం వల్ల సౌత్లో కూడా వీళ్ళకి మంచి బిజినెస్ జనరేట్ అయిందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో 2022లో వీళ్ళు ఎంతమంది పేషెంట్స్ని ట్రీట్ చేశారని చూస్తే కనుక దగ్గరగా 13.4 మిలియన్ పేషెంట్లను ట్రీట్ చేశారు. అంతేకాకుండా టెస్టులు చూస్తే కనుక దగ్గరగా 25 మిలియన్ టెస్టులు అన్నది కండక్ట్ చేశారని తెలుస్తుంది. అంతేకాకుండా వీళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా చాలా ప్లేస్లో ఉన్నారండి. సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు, మన ఏషియన్ మార్కెట్స్లో ఉన్నారు, అలాగే మిడిల్ ఈస్ట్లో ఉన్నారు. ఇలా రకరకాల ఏరియాస్లో వీళ్ళు ఎక్స్పాండ్ అవడం అన్నది మంచి విషయమే. సో ఇంటర్నేషనల్ బిజినెస్ కూడా వీళ్ళకి జరుగుతుందని చెప్పి మనం అక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఈ కంపెనీలో ఎన్ని షేర్లు కొన్నాయి అన్నది చూస్తే కనుక దగ్గరగా 9 లక్షల షేర్లు కొన్నాయి. అలాగే వాల్యూ చూస్తే కనుక 140 కోట్ల వాల్యూ ఉందండి. ఆల్మోస్ట్ కొన్న వాల్యూ, ఆ షేర్ల యొక్క వాల్యూ. సో ఇది కూడా పెద్ద అమౌంట్ అని చెప్పుకోవాలి. అండ్ వీళ్ళకి ప్రస్తుతం బిజినెస్ ఎట్లా నడుస్తుంది అన్న చూస్తే కనుక కోవిడ్ టైంలో కోవిడ్ టెస్టులతో పాటు నాన్ కోవిడ్ టెస్టులు కూడా చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కోవిడ్ టెస్టులు కొంచెం తగ్గినా కానీ నాన్ కోవిడ్ టెస్టులు అన్నది గత సంవత్సరంలో 7% పెరుగుకుంటూ వచ్చాయి. అంటే వీళ్ళు కాంపిటీషన్ బీట్ చేసేలాగా వీళ్ళ స్ట్రాటజీస్ బాగున్నాయని అర్థం చేసుకోవాలి మనం. అంతేకాకుండా వీళ్ళు ఈ సేల్స్ ఏదైతే ఉందో ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ అన్నది ఇంప్రూవ్ చేయగలుగుతున్నారు. ఎందుకు ఇంప్రూవ్ చేయగలుగుతున్నారని చెప్తే కనుక ఆ టఫ్ కాంపిటీషన్లో మంచి సర్వీస్ అందించడం, అలాగే టైమ్లీ సర్వీస్ అందించడం, ఇలాంటి కారణాల వల్ల అసలు వీళ్ళకి ఎక్కువగా జరుగుతుంది బిజినెస్ అన్నది మనం తెలుసుకోవచ్చు ఇక్కడ. అయితే వీళ్ళకున్న కాంపిటీషన్ ఎలాంటిది అని చూస్తే కనుక నిజానికి ఫార్మ్ ఈజీ అన్న వాళ్ళు రీసెంట్గానే థైరో కేర్లో కూడా కొంచెం స్టేక్ కొన్నారు. సో అలా కొనడం వల్ల నిజానికి ఈ థైరో కేర్ వీళ్ళ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్పాండ్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేయబోతున్నారు అని చూస్తే కనుక వీళ్ళు కూడా వీళ్ళ స్టేక్లో కొంత ఏదైనా పెద్ద ఇన్వెస్టార్కి, ఎవరైతే కనుక వీళ్ళకి సినర్జీగా ఉంటారో అలాంటి పెద్ద ఇన్వెస్టార్కి వీళ్ళ షేర్స్ కొన్ని సేల్ చేసి బిజినెస్లో ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఎట్లా ప్రయత్నాలు చేయాలని చూస్తూ ఉంటారు వీళ్ళు ఇప్పుడు. సో ఇకపోతే ఈ ఫినాన్షియల్ ఇండికేటర్స్ పారామీటర్స్ అన్ని ఎలా ఉన్నాయని చూస్తే కనుక ప్రస్తుతానికి కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేప్పటికి 1,511 ఉందండి. పీఈ రేషియో 44.86, డెట్ ఈక్విటీ రేషియో 0.43, 5 ఏళ్లలో సేల్స్ చూస్తే కనుక 17.66, రిటర్న్ ఆన్ ఈక్విటీ 25.45, ఒక సంవత్సరంలో రిటర్న్స్ చూస్తే కనుక నెగిటివ్ రిటర్న్స్ అండి, 43.21% నెగిటివ్ రిటర్న్. అలాగే 5 ఏళ్లలో రిటర్న్స్ చూస్తే కనుక 15.25%, 200 రోజులు ఎస్ఎంఏ 2051, ఆర్ఎస్ఐ 14 రోజులు చూస్తే కనుక 49.3 అండి. ఇకపోతే ఈ లిస్ట్లో లాస్ట్ కంపెనీ ఏంటని చూస్తే కనుక ఏథర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని చెప్పి బేసిక్గా వీళ్ళు ఒక కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ, అలాగే రీసెర్చ్ కంపెనీ కూడా అని చెప్పుకోవచ్చు. అసలు మెయిన్గా వీళ్ళ దగ్గర నుంచి ఏ ఇండస్ట్రీస్కి కెమికల్స్ వెళ్తున్నాయని చూస్తే కనుక హైయెస్ట్ ఫోటోగ్రఫీలోకి, లేకపోతే కనుక ఈ మెటీరియల్కి ఏవైతే కనుక కోటింగ్కి యూస్ చేస్తారో ఆ ఇండస్ట్రీలోకి కెమికల్స్ యూస్ చేయడం, లేకపోతే అగ్రికల్చర్ టెక్నాలజీకి అగ్రికల్చరల్ బేస్డ్ కెమికల్స్ ఏవైతే అవసరం అవుతాయో అవి తీసుకోవడం, ఇలా రకరకాల ఇండస్ట్రీస్లోకి వీళ్ళు కెమికల్స్ అనేది సప్లై చేస్తున్నారు. అలాగే ఫార్మాస్యూటికల్ డ్రగ్ సప్లైయింగ్కి అన్నిటికి కూడా వీళ్ళు బిజినెస్ అయితే ఉందండి. మేజర్గా వీళ్ళకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కనుక వీళ్ళు ఒక రీసెర్చ్ కంపెనీ. సో వీళ్ళ దగ్గర కొన్ని కెమికల్ ఫార్ములేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా సక్సెస్ఫుల్గా కస్టమర్స్ యాక్సెప్ట్ చేసుకుంటూ వస్తున్నారు. అందుకని చెప్పి వీళ్ళకి అడ్వాంటేజ్ అయితే చాలా ఉందని చెప్పి మనం తెలుసుకోవాలి ఇక్కడ.
సో లాస్ట్ 3 ఏళ్లలో అసలు వీళ్ళ సేల్స్ కానీ అలాగే ప్రాఫిట్స్ కానీ ఎంత పర్సంటేజ్లో పెరిగింది చూస్తే కనుక దాదాపుగా 40% వరకు సేల్స్ పెరిగితే 60% వరకు ప్రాఫిట్స్ పెరిగాయండి. ఎందుకంటే వీళ్ళ అడ్వాంటేజ్ అంతా కూడా ఆ రీసెర్చ్లోనే ఉంది. ఆ రీసెర్చ్ ఇదివరకు ఎప్పటి నుంచో వాళ్ళు చేసుకుంటూ రావడం వల్ల ఏ కెమికల్ ఫార్ములేషన్స్ వల్ల ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుందన్నది వీళ్ళకి బాగా తెలుసు. అంటే ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకత ఉంది. వీళ్ళు జస్ట్ కెమికల్స్ పర్చేస్ చేసి సేల్ చేయట్లా, లేకపోతే వీళ్ళు పర్చేస్ చేసి కెమికల్ కాంబినేషన్స్ చేసి సేల్ చేయట్లా, ఫార్ములేషన్ వీళ్ళకి ఎవరో ఇవ్వట్లా, వీళ్ళే సొంతంగా చేసుకుని రీసెర్చ్ చేసి ఈ ఫార్ములేషన్ దీనికి వాడుకోవచ్చు, అలా రకరకాల ఫార్ములేషన్స్ చేసుకోవడం వల్ల వీళ్ళకి అడ్వాంటేజ్ ఉందని చెప్పి తెలుస్తుంది మనకి ఇక్కడ. సో ఈ కంపెనీ యొక్క షేర్లు ఎన్ని కొన్నాయి అసలు ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీని చూస్తే కనుక దాదాపుగా 57 లక్షల షేర్లు ఈ కంపెనీలో కొన్నాయండి. అలాగే వాల్యూ చూస్తే కనుక దగ్గరగా 406 కోట్ల వాల్యూ కొన్నారు జూన్లో. సో వీళ్ళ ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది అని చూస్తే కనుక అలాగే వీళ్ళకి మార్కెట్లో మంచి మంచి ప్రోడక్ట్స్ తోటి ఒక బ్రాండ్ నేమ్ అయితే క్రియేట్ అయిందండి. ఎలాంటి ప్రోడక్ట్స్ అంటే కనుక 4MEP అని చెప్పని, అలాగే MMBC అని చెప్పని, T2E అని చెప్పని, OTBN అని చెప్పని, ఇలాంటి ఎన్నో రకాల ఈ కెమికల్ ఫార్ములేషన్స్ వీళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నిటికి వీళ్ళు బాగా ప్రసిద్ధి చెందిన వాళ్ళు. సో దానికోసం చెప్పి వీళ్ళ దగ్గరికి చాలా కంపెనీలు వస్తూ ఉంటాయి. సో మంచి మంచి బ్రాండ్స్ అన్నీ కూడా వీళ్ళ కస్టమర్స్ కింద ఉన్నారు. ఎలాంటివంటే ఆర్తి డ్రగ్స్ అని చెప్పని, లేకపోతే బైట్ కెమికల్స్ అని చెప్పని, ఇలాగ రకరకాల పెద్ద పెద్ద కంపెనీలు అందరూ కూడా వీళ్ళకి కస్టమర్స్ కింద ఉన్నారు. సో మంచి బిజినెస్ అయితే వీళ్ళకి నడుస్తుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అయితే వీళ్ళకి ఉండే చిక్కు ఎదురు ఏంటంటే కనుక వీళ్ళు ఫేజ్ 2 ప్రొడక్షన్ ప్లాంట్ అన్నది ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నారు. ఇవాళ ఇప్పటి పరిస్థితుల్లో ఈ ప్రొడక్షన్ ప్లాంట్ కనుక కంప్లీట్గా సక్సెస్ఫుల్గా టైం కంప్లీట్ చేస్తేనే రెవెన్యూ జనరేషన్ అనేది ఫ్యూచర్లో బాగుంటుంది. అది కనుక కొంచెం పోస్ట్పోన్ అయిందా ఫ్యూచర్లో వీళ్ళ రెవెన్యూ ప్రొజెక్షన్స్ మీట్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ప్రొడక్షన్ ఫెసిలిటీ లేకుండా అసలు ఆ రెవెన్యూ ప్రొజెక్షన్స్ ఎట్లా రీచ్ అవుతారు? ఆల్రెడీ ప్రొడక్షన్ ఫెసిలిటీ ఉందనుకోండి, కొంచెం తగ్గింది రెవెన్యూ అనుకోవచ్చు. ప్రొడక్షన్ ఫెసిలిటీ లేకపోతే అసలు రెవెన్యూ జరగడానికి అవకాశం ఉండదు కదా. సో అందుకని చెప్పి అదొక క్లిష్ట పరిస్థితి అని చెప్పుకోవాలి. ఒకవేళ వాళ్ళు కనుక టైంకి వాళ్ళు అనుకున్నట్టు ఆ ఫ్యాక్టరీ బిల్డింగ్ అయిపోతే కనుక, ప్రొడక్షన్ ఫెసిలిటీ రెడీ అయిపోతే దెర్ ఇస్ నో ప్రాబ్లం, వాళ్ళు ఖచ్చితంగా ప్రాఫిట్స్ రన్ చేస్తారు. లేకపోతే కనుక కష్టంగానే ఉంటుందని చెప్పి మనం తెలుసుకోవాలి ఇక్కడ. సో ఇకపోతే కంపెనీ యొక్క కరెంట్ ఫినాన్షియల్ పొజిషన్ ఎట్లా ఉంది, పారామీటర్స్ ఎట్లా ఉన్నాయి చూస్తే కనుక కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేప్పటికి 822 ఉందండి. అలాగే PE రేషియో 94 ఉంది. డెట్ ఈక్విటీ రేషియో 0.75. రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే కనుక 38.82 ఉంది. అలాగే 200 రోజులు SMA చూస్తే కనుక 7.93 ఉంది. అట్లాగే RSA 43.5 ఉందండి. సో ఇదండి ఈ 5 స్మాల్ క్యాప్ కంపెనీస్లో మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఎక్కువగా డబ్బులు పెట్టారు ఈ జూన్ 2022లో. ఎందుకు ఇది ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, స్మాల్ క్యాప్ కంపెనీస్లో మనకి లాభం రావడానికి చాలా అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు గ్రోత్ ఫేస్లో ఉంటున్నారు కాబట్టి. వన్స్ గ్రో అయిపోయారు అనుకోండి, దాని తర్వాత మేబీ అంత రిటర్న్ ఉండకపోవచ్చు మనకి. కానీ ఈ స్మాల్ క్యాప్ కంపెనీస్లో కొంచెం రిస్క్ కూడా ఉందన్నది మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఖచ్చితంగా ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేసేటైతే క్షుణ్ణంగా ప్రతి షేర్ని మీ సొంతంగా మీరు ఫండమెంటల్స్ అనలైజ్ చేసుకోండి. అలాగే టెక్నికల్ ఎవాల్యుయేటర్స్ కూడా అనలైజ్ చేసుకోండి. అన్నీ చేసిన తర్వాత మీకు నచ్చితే మాత్రమే కొనుక్కోండి. అంతే తప్పితే నేను చెప్తున్నాను లేకపోతే మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్లో దీని గురించి చెప్తున్నారో మాత్రం మీరు ఇన్వెస్ట్ చేయొద్దు. ఖచ్చితంగా మీ సొంత అనాలిసిస్ మీరు చేసుకోండి. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఎవరికైతే అవసరమో వాళ్ళకి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అందరూ నమస్కారం. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.